ఈ రోజు ఎమెనోరియా అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్ అండి. ఎమెనోరియా అంటే పీరియడ్స్ అసలు రావట్లేదు, లేదంటే యంగ్ అమ్మాయిల్లో పీరియడ్స్ ఇంకా నెలసర్లు ఇంకా మొదలవ్వలేదు, మెన్స్ట్రుయేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే ఎందుకు, కాజెస్ ఏంటేంటి, ఎలా ఇవాల్యుయేట్ చేసుకోవాలి అన్నది మనం తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు అసలు నార్మల్ ప్యూబర్టీ చేంజెస్ అనేవి ఎలా వస్తాయి అన్నది మనం చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే టిలార్కీ, తర్వాత ప్యూబార్కీ అండ్ మెనార్కీ అని అంటాం. టిలార్కీ అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ అండి. నార్మల్ బ్రెస్ట్ డెవలప్మెంట్ వచ్చేసరికి 8 years తర్వాత అనేది స్టార్ట్ అవుతుందండి. ఎట్ ద సేమ్ టైం ప్యూబార్కీ అంటే ప్యూబిక్ హెయిర్ గ్రోత్ అండి. ఇదేమో మోర్ దాన్ 10 years ఏజ్ తర్వాత యూజువల్ గా స్టార్ట్ అవుతుంది ప్యూబార్కీ, ప్యూబిక్ హెయిర్ గ్రోత్ అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెనార్కీ అంటే పీరియడ్స్ రావడం, ఫస్ట్ టైం మెన్సెస్ అనేది అటైన్ చేయడం. సాధారణంగా 12 to 13 years తర్వాత యూజువల్ గా అమ్మాయిలందరూ అటైన్ చేస్తారండి. ఇవి నార్మల్ ప్యూబర్టీలో వచ్చే చేంజెస్ అన్నమాట. ఇకపోతే ఎప్పుడు ఇవాల్యుయేషన్ కి వెళ్ళాలి, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అంటే మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ బాగానే ఉంది, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం ప్యూబిక్ హెయిర్ ఉంది, బట్ స్టిల్ పీరియడ్స్ అనేవి రావట్లేదు, స్టిల్ ఇంకా మెచ్యూర్ అవ్వట్లేదు, ఇలా అనుకున్నట్లయితే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్లయితే 15 to 16 years వరకు వెయిట్ చేయొచ్చు. వీటన్నింటినీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అని అంటామండి. అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్ని నార్మల్ గా డెవలప్ అయ్యాయి, బట్ స్టిల్ మెన్సెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే 15 years వరకు వెయిట్ చేయొచ్చు. బట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏమీ డెవలప్ అవ్వలేదు, బ్రెస్ట్ గ్రోత్ లేదు, ప్యూబిక్ హెయిర్ గానీ యాక్సిలరీ హెయిర్ గానీ గ్రోత్ లేదు, అటువంటి వాళ్ళు 13 to 14 years తర్వాతే ఒక్కసారి ప్రిలిమినరీ ఇవాల్యుయేషన్ కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఎందువలన ఇలా డిలే అవుతుంది అని జస్ట్ చెక్ చేసి ఒకసారి మీకు చెప్తారండి. ఈ ఎమెనోరియా అనే దాన్ని మనం కేటగిరైజ్ చేయొచ్చండి. ఒకటి ఫిజియోలాజికల్ ఎమెనోరియా, ఇంకొకటి పెథలాజికల్ ఎమెనోరియా. ఫస్ట్ డెఫినేషన్ పరంగా చూసుకున్నట్లయితే గనక ప్రైమరీ ఎమెనోరియా అండ్ సెకండరీ ఎమెనోరియా అని కూడా మనం క్లాసిఫై చేస్తాం. ప్రైమరీ ఎమెనోరియా అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు ఎప్పుడూనూ నెలసర్లే రాలేదు, ఒక్కసారి కూడా మెన్సెస్ అవ్వలేదు అంటే దీన్ని ప్రైమరీ ఎమెనోరియా కింద మనం కన్సిడర్ చేస్తాం. సెకండరీ ఎమెనోరియా అంటే ఇది వరకు పీరియడ్స్ అనేవి వచ్చేవి, ఈదర్ రెగ్యులర్ గానైనా లేదా ఇర్రెగ్యులర్ గా ఉన్నా గానీ ఆ పీరియడ్స్ అనేవి స్టాప్ అయ్యాయి అంటే ఎంత ఫ్రీక్వెన్సీతో అని చూసుకోవాలి మనం. అంటే ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి కన్సిస్టెంట్ గా ఒక 6 months పీరియడ్స్ అనేవే రావట్లేదు అనేవాళ్ళు, లేదు అని అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండే వాళ్ళలో కాన్సిక్వెంట్ గా 3 irregular cycles మిస్ అయినట్లయితే కనుక వీళ్ళని సెకండరీ ఎమెనోరియా అని మనం అంటామండి. సో ఇలా కేటగిరైజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫిజియోలాజికల్ ఎమెనోరియా అండ్ పెథలాజికల్ ఎమెనోరియా అంటే ఫిజియోలాజికల్ కింద ప్రెగ్నెన్సీ అనేది మోస్ట్ కామన్ అండి. ప్రెగ్నెన్సీలో సాధారణంగా పీరియడ్స్ అనేవి ఉండవు కనుక ఇది ఫిజియోలాజికల్ ఎమెనోరియా కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మెనోపాజ్ ఎప్పుడైతే కనుక నెలసర్లు అన్నీను ఇంకా ఏజ్ పరంగా ఆగిపోయినట్లయితే అది కూడాను వన్ ఆఫ్ ద ఫిజియోలాజికల్ కండిషన్ అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ఎమెనోరియా గురించి తెలుసుకుందాం. మోస్ట్లీ పెథలాజికల్ కండిషన్సే ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నానండి. ఫస్ట్ ఏమో ఎనటామికల్ కండిషన్స్, అంటే యూట్రస్ గర్భసంచి లెవెల్లో కానీ గర్భసంచి ద్వారం లెవెల్లో గానీను ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నట్లయితే గనక MRHK సిండ్రోమ్ అని అంటాం. ఇందులో ఏంటి అని అంటే గర్భసంచి కంప్లీట్ గా ఆబ్సెంట్ అయ్యి ఉండదు కంప్లీట్ గా. ఎట్ ద సేమ్ టైం గర్భసంచి ద్వారం సర్వైకల్ ఎట్రీసియా అని అంటాం. ద్వారం కనుక అసలు ఓపెనే అవ్వనట్లయితే కనుక దాన్ని సర్వైకల్ ఎట్రీసియా అని అంటాం. అంటే వీళ్ళలో ఆ లైనింగ్ అనేది డెవలప్ అవుతుంది, హార్మోన్స్ అన్ని నార్మల్ గా ఉంటాయి బాడీలో, బట్ మెన్స్ట్రుయేషన్ అన్నది బయటకి ఫ్లో అనేది ఉండదు సర్వైకల్ ఎట్రీసియా అనే కండిషన్ లో. ఇంకా వచ్చేసరికి ట్రాన్స్వెజనల్ సెప్టమ్ అన్నమాట. ఏదైనా సెప్టమ్ ఉన్నట్లయినా గానీ ఈ కండిషన్స్ లో, లేదా సివియర్ ఆషర్మాన్ సిండ్రోమ్ అంటే ఇది వరకే పీరియడ్స్ వచ్చేవి బట్ తర్వాత ఏదైనా ప్రొసీజర్ అండర్గో అవ్వడం వలన డిఎన్సీ గానీ క్యూరటేజ్ చేయడం వలన గానీ ఇటువంటప్పుడు నెక్స్ట్ మళ్ళీ కాన్సిక్వెంట్ గా పీరియడ్స్ అనేవి రావట్లేదు, అటువంటి కండిషన్ ని ఆషర్మాన్ సిండ్రోమ్ అని అంటామండి. ఇదంతా ఎనటామికల్ కాజ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ యూట్రస్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓవరీస్, ఎట్ ద లెవెల్ ఆఫ్ ఓవరీస్ ఏ కండిషన్స్ లో ఎమెనోరియాలో ల్యాండ్ అవ్వచ్చు అని అంటే కనుక ప్యూబర్టీలోనే ఒకవేళ పేషెంట్ కి కనుక సివియర్ PCOS ఉందనుకోండి, వీళ్ళకి కూడాను పీరియడ్స్ అనేవి ప్రైమరీ ఎమెనోరియాలో ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లేదు అంటే కొన్ని క్రోమోసోమల్ కండిషన్స్ లో కొన్నిసార్లు క్రోమోసోమ్స్ X0 ఉంటాయి, XX నార్మల్ గా అయితే కనుక క్రోమోసోమ్స్ XX ఉండాలి, బట్ కొన్ని
కండిషన్స్ లో క్రోమోసోమ్స్ అనేవి టర్నర్ సిండ్రోమ్ అని ఉంటుంది. మొజాయిక్స్ అనే వాళ్ళు ఉంటారు, అంటే ఎక్స్ క్రోమోసోమ్ XO ఉంటుంది, లేదంటే ఓన్లీ 1X ఉంటుంది. ఇటువంటి కండిషన్స్ లో మొజాయిక్స్ అంటే XXXO ఆర్ XXXY ఇలాగా మొజాయిక్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళలో, లేదు అంటే సివర్ సిండ్రోమ్ అని అంటాము వీళ్ళల్లో, ఇటువంటి అన్ని ఒవేరియన్ కండిషన్స్ లో కూడాను ఎమెనోరియాలో ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఇదన్నీ పెల్విక్ కండిషన్స్ అనమాట. యూట్రస్ లెవెల్లో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన గర్భసంచి లెవెల్లో కానీ, గర్భసంచి ద్వారం లెవెల్లో కానీ, లేదంటే ఓవరీస్ ఈ లెవెల్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. వేరే పిట్యూటరీ లేదంటే హైపోథలామస్ కూడాను ఫంక్షనింగ్ అనేది నార్మల్ గా ఉండాలండి. పిట్యూటరీ ట్యూమర్స్ ఉన్నా కానీ, పిట్యూటరీలో ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ, హైపోథలామస్ లో కొన్ని కండిషన్స్ కాల్మన్ సిండ్రోమ్ అంటాము, ఎంటీ సెల్లార్ సిండ్రోమ్, లేదా కొన్ని ట్యూమర్స్, కొన్ని ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ హైపోథలామస్ కానీ పిట్యూటరీ కానీ ఎఫెక్ట్ అవ్వడం వలన నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ ద FSH-LH ఉండదు, లేదంటే హై లెవెల్స్ ఆఫ్ ప్రొలాక్టిన్ కొన్ని కండిషన్స్ లో ఉంటది ట్యూమర్స్ ఉండేటప్పుడు. ఇవన్నింటిలో కూడాను ఓవిలేషన్ అనేది టైం కి జరగదు. ఎట్ ద సేమ్ టైం మెన్స్ట్రియేషన్ కూడాను జరగదు. ద నార్మల్ ఫిజియోలాజీ ఏదైతే మెయింటైన్ అవుతుందో HPO యాక్సిస్ అనేది అది డిస్టర్బ్ అవ్వడం వలన పీరియడ్స్ ఎమెనోరియాలో వీళ్ళు ల్యాండ్ అవ్వచ్చండి. అదే విధంగా ఏమైనా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ, లేదంటే ఎడ్రినల్ కండిషన్స్ ఏమైనా కంజనైటల్ ఎడ్రినల్ హైపర్ప్లేసియా అని అంటాము, వేరే ఏదైనా హార్మోనల్ అబ్నార్మాలిటీస్ లో కూడాను పీరియడ్స్ అనేవి రాకుండా ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. ఇప్పటి వరకు అయితే కనుక కాసెస్ అన్ని మనం డిస్కస్ చేయటం జరిగింది.